హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టాటిక్ జీకేకి సంబంధించి ఇటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకేలో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫైనల్ రివిజన్ కింద. ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ వీడియో కాబట్టి ఫస్ట్ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన ఛానల్లో జీకే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2026 నాటికి భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏ సంవత్సరం నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? ఏ సంవత్సరం నాటికి అంటే 2070 2070 నాటికి మనకి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ 2047, ఆల్రెడీ 2030 గురించి బిఫోర్ వీడియోలో చెప్పాను. 2047, ఓకేనా. 2047 గురించి చూస్తే ఈ 2047 భారతదేశం ఇంధన స్వాతంత్ర దేశంగా మార్చాలనే లక్ష్యం అనమాట, ఎనర్జీ ఇండిపెండెంట్గా, ఓకేనా. 2050 వచ్చేసరికి అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు పెట్టుకున్నటువంటి నెట్ జీరో గడువు ఏదైతే ఉందో అది 2050. ప్రసిద్ధి ఓయాస్లా దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ ఓయాస్లా దేవాలయాలు అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉన్నాయి. ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉన్నాయి. బెలూరు, హలిబీడు మరియు సోమనాథపురం అనే ఈ ఊర్లలో హోయస్లా దేవాలయాలు అనేవి యునెస్కో 42వ వారసత్వ సంపదగా గుర్తింపు అనేది పొందడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసరికి బృహదేశ్వర ఆలయం, చోళుల కాలం నాటి బృహదేశ్వర ఆలయాలు ఉన్నాయి చూసారు కదా, అవి అక్కడ ప్రసిద్ధి అనమాట తమిళనాడులో. కేరళ గురించి చూస్తే కేరళలో పద్మనాభ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఇది కేరళకి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మనకి రామప్ప దేవాలయం, తెలంగాణలో రామప్ప దేవాలయం, తర్వాత లేపాక్ష యునెస్కో పరిశీలనలో అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని నివేదించేటటువంటి సంస్థ ఏది? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని నివేదించే సంస్థ ఏది అంటే మనకి కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హెల్ప్, ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది ఐరిష్ మరియు జర్మన్ స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి నివేదిక, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇచ్చేది ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐని ఇస్తున్నటువంటిది ఏంటి అంటే యుఎన్డిపి అనమాట, ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇదేంటంటే మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ను ఇచ్చేది ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఇది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారంగా కాగ్ని నియమిస్తారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని ఎవరు నియమిస్తారు అంటే ఏ ఆర్టికల్ ప్రకారంగా నియమిస్తారు అంటే 148 148వ ఆర్టికల్ ప్రకారంగా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క కాగ్ని రాష్ట్రపతి అయితే నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అయితే నియమిస్తారు. మరియు ఈయనని ప్రజాధనానికి కాపలాదారు అని చెప్పేసి కూడా పిలుస్తారు, అంటే గార్డెన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ యొక్క కాగ్ని, ఓకేనా. నెక్స్ట్ 110 వచ్చేసరికి మనీ బిల్లుకి సంబంధించినటువంటి ఆర్టికల్. 280 వచ్చేసరికి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. 324 వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్, 324 ఎలక్షన్, 280 అయితే ఫైనాన్స్ కమిషన్, ఓకేనా. క్విక్ సిల్వర్ అని పిలువబడే లోహం ఏది? క్విక్ సిల్వర్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటిది ఏంటి అంటే పాదరసం, మెర్క్యూరీ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, మెర్క్యూరీ. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేటటువంటి ఏకైక లోహం అనమాట. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్న ఏకైక లోహం ఏంటి అని అడిగితే పాదరసం, మెర్క్యూరీ అనేది ఆన్సర్, ఓకేనా. దీనికి లాటిన్ నేమ్ కూడా ఉంది. ఆ లాటిన్ నేమ్ వచ్చేసరికి హైడ్రార్జిరం, ఓకేనా. ఏంటది? హైడ్రార్జిరం ఇదనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్లాటినం ఏంటంటే దీన్ని వైట్ గోల్డ్ అని దేన్ని పిలుస్తారు? ప్లాటినంని పిలవడం జరుగుతుంది. అల్యూమినియం వచ్చేసరికి మనకి ఈ యొక్క అల్యూమినియంని భూపటలంలో అత్యధికంగా దొరికేటటువంటి లోహం ఏంటి అంటే ఈ యొక్క అల్యూమినియం,
రైడర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? రైడర్ కప్ అనేది మనకి గోల్ఫ్కు సంబంధించింది అనమాట. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్ జట్ల మధ్య జరిగేటటువంటి ప్రసిద్ధి పురుషుల గోల్ఫ్ టోర్నమెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫుట్బాల్ గురించి చూస్తే సంతోష్ ట్రోఫీ, డ్యూరాండ్ కప్పు దీనికి సంబంధించినవి. ఏది ఫుట్బాల్కి సంబంధించి విట్టల్ కానీ, అదేవిధంగా మనకి ఫిఫా కప్ కానీ ఇవి కూడా ఫుట్బాల్కి సంబంధించినవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెన్నిస్ గురించి చూస్తే టెన్నిస్ అనేది డేవిస్ కప్, ఇది మేల్ పర్సన్స్కి సంబంధించింది. బిలీజిన్ కింగ్ కప్, ఇది మహిళలకి సంబంధించింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ హాకీ అనేది సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది హాకీకి సంబంధించింది. ఏ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆమోదించింది అంటే మనకి ఫజల్ ఆలీ కమిషన్ ఏదైతే ఉందో దీని ఆధారంగా భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956ను ఆమోదించడం అయితే జరిగిందనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దీన్ని 1953లో నియమించడం అయితే జరిగిందండి. దీని సిఫార్సు మేరకు భాషా ప్రతిపాదికన 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఏర్పడడం జరిగింది. తార్ కమిషన్ ఏంటంటే 1946లో భాషా ప్రతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటును ఇది వ్యతిరేకించడం జరిగిందనమాట. నెక్స్ట్ జేవీపీ కమిటీ దీని గురించి చూస్తే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడినటువంటి ఈ కమిటీ కూడా భాషా ప్రతిపాదికను వాయిదా వేయాలని కోరడం జరిగిందనమాట. జేవీపీ కమిటీ. ఓకేనా. తర్వాత సర్కారియా కమిషన్ దీని గురించి చూస్తే ఇదేంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించబడినటువంటిది ఈ యొక్క సర్కారియా కమిషన్. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది? ఆప్టికల్ ఫైబర్ అనేది సంపూర్ణ అంతర పరావర్తనం. ఓకేనా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆధారంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సమాచారాన్ని కాంతి సంకేతాల రూపంలో అతి వేగంగా పంపడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎవరు కనుక్కున్నారు అని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే తెలియాల్సినటువంటి పర్సన్ వచ్చేసరికి నరీందర్ సింగ్ కపాని అనే వ్యక్తి కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ దీని గురించి చూస్తే మనకి ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది ఏంటంటే నక్షత్రాలు మెరవడానికి మరియు నీటిలో పెన్సిల్ వంగినట్లు కనిపించడానికి ఏంటి కారణం అంటే కాంతి వక్రీభవనం. ఓకేనా. కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకేనా. దీని గురించి చూస్తే ఇదేంటంటే తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రధనుసు. ఓకేనా. ఏంటంటే కాంతి విక్షేపణం కారణం. నెక్స్ట్ కాంతి వ్యతిరీకరణం. ఓకేనా. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ఇదేంటంటే నీటిపై ఉన్నటువంటి నూనె పొర ఉంటుంది కదా, ఆ నీటిపై ఉన్నటువంటి నూనె పొర రంగురంగులుగా కనిపించడానికి కారణం. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంతి వ్యతిరీకరణం. ఓకేనా. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ప్రసిద్ధి మజులీ నదీ ద్వీపం ఏ నదిపై ఉంది? మీకు మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను వీటి గురించి. ఒకసారి ఆ మ్యాప్ వీడియోస్ కూడా చూసుకోండి. మీకు అసలు ఒకసారి చూస్తే ఎగ్జామ్లో ఎలా అడిగినా కానీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా అయితే ఉంటాయి అవి. ఓకేనా. ఇక దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. ఓకేనా. బ్రహ్మపుత్ర మీద అయితే ఈ యొక్క ఏదైతే మజులీ ద్వీపం అనేది ఉందన్నమాట. ఇది అస్సాంలో అయితే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నివాసిత నదీ ద్వీపం అనమాట. మరియు భారతదేశ మొదటి ద్వీప జిల్లా కూడా ఇదే అనమాట. ఓకేనా. నెక్స్ట్ గంగా గురించి మాట్లాడితే ఇది భారతదేశపు జాతీయ నది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో గంగోత్రి వద్ద ఇది పుట్టడం జరుగుతుంది. మ్యాప్లో మీకు వివరించాను ఎలా వచ్చింది ఏంటనేది. ఓకేనా. అది ఒకసారి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గోదావరి. మీకు బిఫోర్ వీడియోలో మీకు కావేరీ దగ్గర దక్షిణ గంగా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బై మిస్టేక్ అట్లా చెప్పడం జరిగింది. అది పిన్ కోడ్ చేశాను, కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒకసారి చూసుకోండి. గోదావరి దీన్ని వృద్ధగంగ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. ఇది మహారాష్ట్రలో
పుట్టడం మహారాష్ట్రలో నాసిక్ నాసిక్ ఏదైతే ఉందో ఆ నాసిక్లో ఇదైతే పుట్టడం జరుగుతుందన్నమాట. ఇది కూడా మహారాష్ట్రలోని నాసిక్లో పుడుతుంది గోదావరి. కృష్ణా నది ఉంది కదా, అది కూడా మనకి మహాబలేశ్వర్లో పుడుతుంది. ఎక్కడ? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో. నెక్స్ట్ గోదావరి అయిపోయింది. సింధు గురించి చూడండి. దీని ప్రధాన ఉపనదులు ఏంటి అంటే మనకి మ్యాప్లో టాప్లో కనిపిస్తుంది ఈ యొక్క సింధు నది. టాప్లో మీరు ఉపనదులన్నీ చూడవచ్చు. జీలం కానీ, చీనబ్, రావి, బియాస్ మరియు సట్లజ్ నదులు ఇవన్నీ సింధు నది యొక్క ఉపనదులు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత నివారణ, అబల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే మనకి ఆర్టికల్ 17, 17వ ఆర్టికల్ అనేది అంటరానితనాన్ని గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ అన్నమాట. ఆర్టికల్ 14 ఇది దేని గురించి? చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వల్ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 వచ్చేసరికి యొక్క మతం కానీ, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా వివక్ష అనేది చూపకూడదు అనేది ఆర్టికల్ 15 అనమాట. ఆర్టికల్ 16 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనేది ఆర్టికల్ 16 చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A లోని ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అంటే ఆప్షన్ ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓకేనా చేర్చడం జరిగింది. 1976 42వ సవరణ చట్టం ఓకేనా. మనకి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు వీటిని రష్యా ఓకేనా USSR రష్యా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందనమాట ఓకేనా. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 44వ సవరణ చట్టం గురించి చూస్తే దీని ద్వారా మనకి ఆస్తి హక్కు ఏదైతే ఉందో దీన్ని ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం అయితే జరిగింది 44వ సవరణ ద్వారా. 61వ సవరణ చట్టం 61వ సవరణ ఇదేంటి అంటే ఓటు వేసేటటువంటి వయస్సు ఉంది కదా, గతంలో మనకి 21 సంవత్సరాలు ఉండేది, దాన్ని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందనమాట 61వ సవరణ చట్టం ఓకేనా. 86వ సవరణ చట్టం ఓకేనా. 86వ సవరణ గురించి చూస్తే ఇది 11వ ప్రాథమిక విధిగా ఉచిత నిర్బంధ విద్యను చేర్చడం జరిగిందనమాట 86వ సవరణలో ఓకేనా. మనకి ఈ సవరణ చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఆర్టికల్స్ కానీ ఈ సవరణ చట్టాలు ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్. సార్క్ సెక్రటరియేట్ ఏ నగరంలో ఉంది? సార్క్ అనేది ఏ నగరంలో ఉంది? మనకి కాఠ్మండ్ ఓకేనా. కాఠ్మండ్లో అయితే ఉందన్నమాట. నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండ్లో సార్క్ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఇది 1985లో 1985లో స్థాపించబడడం జరిగిందనమాట. న్యూఢిల్లీ గురించి మనం మాట్లాడుకోదగినటువంటి విషయాలు ఇక్కడ దీనికి సంబంధించి బీమ్స్టేక్ ఓకేనా. బీమ్స్టేక్ వంటి ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి న్యూఢిల్లీకి సంబంధించి. ఇస్లామాబాద్ అనేది దేనికి సంబంధించింది? ఈ ఇస్లామాబాద్ అనేది అసలు ఎక్కడుంది? ఇస్లామాబాద్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది. పాకిస్తాన్ రాజధాని ఈ యొక్క ఇస్లామాబాద్ ఓకేనా. ఇక్కడ సార్క్ సదస్సులు జరగడం అయితే జరిగాయన్నమాట. కానీ ఇది ప్రధాన కార్యాలయం అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రధాన కార్యాలయం వచ్చేసరికి కాఠ్మండ్. నెక్స్ట్ కొలంబోలో మనకి సార్క్కు సంబంధించినటువంటి సాంస్కృతిక కేంద్రం అనేది ఉంది ఓకేనా. ఈ కొలంబో అనేది ఎక్కడ? శ్రీలంకకి సంబంధించింది. మానవ శరీరంలో గ్లైకోజన్ రూపంలో ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది నిల్వ అనేది? కాలేయం మరియు కండరాల్లో నిల్వ అనేది ఉంటుంది ఓకేనా. అదనపు గ్లూకోజు గ్లైకోజన్గా మారి కాలేయం మరియు కండరాల్లో నిల్వ అనేది ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ క్లోమం ప్యాంక్రియాస్. ఈ క్లోమం గురించి మాట్లాడితే ఇది ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసేటటువంటిది అనమాట క్లోమం ప్యాంక్రియాస్ అనేది. మెదడు ఏంటంటే ఇది గ్లూకోజ్ను నేరుగా వినియోగించుకుంటుంది కానీ నిల్వ అనేది చేసుకోదు. నెక్స్ట్ మూత్రపిండాల గురించి మాట్లాడితే ఈ కిడ్నీస్ గురించి మాట్లాడితే ఇవి రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలని విసర్జిస్తాయి ఓకేనా. రక్తాన్ని ప్యూరిఫై చేసేటటువంటివి. భారతదేశంలో తొలి సిమెంట్ కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది? తొలి సిమెంట్ కర్మాగారం అనేది మనకి చెన్నైలో స్థాపించబడడం జరిగిందనమాట ఓకేనా. మద్రాస్లో ఓకేనా. మద్రాస్ అనబడేటటువంటి చెన్నైలో సౌత్ ఇండియా ఇండస్ట్రియల్
లిమిటెడ్ ద్వారా తొలి సిమెంట్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ రాణిగంజ్ గురించి మాట్లాడితే ఇక్కడ భారతదేశపు తొలి బొగ్గులకు సంబంధించినటువంటి తొలి బొగ్గు గని అనేది ఎక్కడ ఉంది అంటే రాణిగంజ్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్బందర్, నెక్స్ట్ పోర్బందర్ గుజరాత్లో ఉంది. ఈ యొక్క పోర్బందర్ అనేది ఇది సిమెంట్ ఉత్పత్తికి కేంద్రం అనమాట. సిమెంట్ ఉత్పత్తికి కేంద్రమైనటువంటిది పోర్బందర్. తర్వాత ఈ జంషెడ్పూర్ 1907లో ఇక్కడ టాటా స్టీల్ ప్లాంట్ అనేది మొదలవడం జరిగింది. ఓకేనా, టిస్కో టాటా స్టీల్ ప్లాంట్ అనేది మొదలైంది ఎక్కడంటే జంషెడ్పూర్లో. కిరాణా ఘరానా శాస్త్రీయ సంగీత పాఠశాల స్థాపకుడు ఎవరు అంటే ఆప్షన్ సి అబ్దుల్ కరీం ఖాన్ గారు అనమాట. అబ్దుల్ కరీం ఖాన్ మరియు అబ్దుల్ వహీద్ ఖాన్ దీన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. ఇది హిందుస్థానీ సంగీతంలో ఒక శైలి. ఓకేనా. తర్వాత తాన్సే గురించి మాట్లాడితే ఈయన ఎవరంటే అక్బర్ ఆస్థానంలో ఒక గాయకుడు. ఓకేనా, ఒక గాయకుడు అనమాట తాన్సే అనే వ్యక్తి. తర్వాత పండిట్ భీమ్సేన్ జోషి వీరేంటంటే మనకి కిరాణా ఘరానాకు చెందిన ప్రసిద్ధి గాయకుడు ఎవరు అంటే పండిట్ భీమ్సేన్ జోషి. అల్లావుద్దీన్ ఖాన్ వీరేంటంటే మైహర్ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖాన్. భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి విదేశీయుడు ఫారినర్ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు అనమాట. ఓకేనా. ఈయన సరిహద్దు గాంధీ అని చెప్పేసి కూడా ఈ యొక్క వ్యక్తిని ఎవరు ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారిని పిలవడం అనేది జరుగుతుంది. సరిహద్దు గాంధీ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. 1987లో ఈయనకు భారతరత్న అనేది లభించడం జరిగింది 1987లో. ఓకేనా. నెక్స్ట్ నెల్సన్ మండేలాకి 1990లో భారతరత్న లభించడం జరిగింది. రెండవ విదేశీయుడు ఎవరు భారతరత్న పొందుకున్న వారిలో అంటే నెల్సన్ మండేలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ మదర్ తెరిసా గారు 1980వ సంవత్సరంలో ఈమెకు లభించడం జరిగిందనమాట మదర్ తెరిసా గారికి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆమె అప్పటికే భారతీయ పౌరసత్వం అనేది పొందనేది ఉందన్నమాట. ఓకేనా. భారతీయ పౌరసత్వం అనేది ఆల్రెడీ పొంది ఉందామా అప్పటికే మదర్ తెరిసా గారు. 1980లో ఈమెకు లభించడం జరిగింది. మార్టిన్ లూథరన్ కింగ్ వీరేంటంటే మనకి భారతరత్న అవార్డు ఆల్రెడీ మనం చూసినటువంటి మదర్ తెరిసా కానీ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ కానీ నెల్సన్ మండేలా వీరికి భారతరత్న అనేది లభించింది. కానీ మార్టిన్ లూథరన్ కింగ్ గారికి భారతరత్న అవార్డు అనేది రాలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీ మధ్య మొదటి తరణి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1191వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1192వ సంవత్సరంలో జరిగినటువంటి రెండో యుద్ధంలో ఈ యొక్క ఎవరైతే పృథ్వీరాజ్ చౌహాన్ విజయం పొందారో ఆయన మరలా ఓడిపోవడం జరిగిందనమాట. ఓకేనా. 1192లో రెండవ తరణి యుద్ధం, 1191లో ఓకేనా మొదటి తరణి యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ 1206 ఈ 1206 అనేది ఢిల్లీ సుల్తాన్ను స్థాపించినటువంటిది. ఓకేనా. ఢిల్లీ సుల్తాన్ స్థాపించబడిన సంవత్సరం 1206. ఓకేనా. 1526 ఆల్రెడీ బిఫోర్ అప్లోడ్ చేసినటువంటి వీడియో ఆ క్వశ్చన్స్లో కూడా మనం చూసాం. పానిపట్టు యుద్ధాల గురించి చూసాం 1, 2, 3. ఓకేనా. వాటిలో మొదటిది 1526లో జరిగింది పానిపట్టు యుద్ధం. 1206 ఢిల్లీకి సంబంధించింది. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి న్యూయార్క్. ఆప్షన్ డి న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ప్రధాన కార్యాలయం అమెరికాలో న్యూయార్క్లో అనేది ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్యారిస్ గురించి మాట్లాడితే ఈ యొక్క ప్యారిస్ యునెస్కో ప్రధాన కార్యాలయం యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్లో ఉంది. జెనీవా గురించి చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ జెనీవాలో ఉంది. వాషింగ్టన్ డీసీ ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో
దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే వాషింగ్టన్ DC. లోకాయుక్తను మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఆప్షన్ బి మహారాష్ట్ర. 1971లో మహారాష్ట్ర తొలిసారిగా లోకాయుక్త వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ రాజస్థాన్ పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. కర్ణాటక లోకాయుక్తకు అత్యధిక అధికారాలు ఇచ్చిన రాష్ట్రంలో ఒకటిగా నిలిచినటువంటిది ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ కేరళ గురించి చూస్తే లోక్పాల్ అని కూడా పిలుస్తారన్నమాట దీన్ని, ఈ యొక్క కేరళని. ఓకేనా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఈ కేరళని ఏమని పిలుస్తారు, లోక్పాల్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో క్వశ్చన్స్ చెప్పినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ నీట్గా మీరు నోట్స్ పెట్టుకొని రఫ్గా రాసుకోండి. ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగినవి. ఓకేనా, ఎగ్జామ్కు వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి, కాబట్టి ఏ క్వశ్చన్ని మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్ని 1-2 సార్లు చూసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా, ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.